హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సింది చూద్దాం. చికెన్ అరకిలో తీసుకున్నాను, హాఫ్ కేజీ అన్నమాట. పసుపు, ధనియాలు నేను వేయించి పొడి చేసి పెట్టుకున్నా. కొత్తిమీర, అల్లం, చిన్నులపాయ, మిరియాలు కూడా ఒక స్పూన్ మిరియాలు ఇట్లా పొడి చేసి పెట్టుకున్న మిరియాల పొడి, ఆయిల్, ఉప్పు, మనకు ఉప్పు తగినంత ఉప్పు, 1 కప్ ఉల్లిగడ్డలు. ఇప్పుడు మనం దంచుకుందాం. అల్లం వేస్తున్నాను. అల్లము, ఇవి చిన్నులపాయలు వేసి రెండు మనం దంచుకుందాం. ఇప్పుడు మనం బాగా మెత్తగా ఇలా దంచుకుందాం. చూసారా, మెత్తగా అయిపోయింది. మనకు అల్లము వెల్లుల్లి పేస్ట్ ఇలా దంచేసుకున్నా. ఇంకొంచెం దంచుదా. చూసారా, రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో వేసుకున్నాం. చూసారా, రెడీ అయిపోయింది కదా. పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ కదా, ఇది వాష్ చేసి పెట్టుకున్నా ముందుగానే. ఇవి ఇలా గిన్నెలోకి వేసేస్తున్నా. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. ఫ్రెండ్, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది పెట్టేసి ఇంకా 5 నిమిషాల వరకు బాయిల్ చేద్దాం. 5 మినిట్స్ తర్వాత తీసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదా. చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. చూసారా, ఎంత ఉడికిపోయింది. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేద్దాం. అయిపోయింది కదా. ఇప్పుడు బాండీ పెట్టేసుకుందాం. బాండీ హీట్ అయింది కదా. 1 కప్ ఆయిల్ పోసుకున్నా. జీలకర్ర యాడ్ చేస్తున్నా. కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డలు కప్పేస్తున్నా.
ఇది బాగా డీప్ ఫ్రై అయ్యాము. కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఇవి ఉల్లిగడ్డలు బాగా వేగాలి కదా, కొంచెం సాల్ట్ బాగా గోల్డెన్ రంగులో వచ్చే వరకు వేయించుకుందాం. చూసారా, ఉల్లిగడ్డలు వేగిపోయినాయి కదా. మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందాం. బాగా వేయించుకుందాం. చూసారా, బాగా వేగుతుంది కదా. చూసారా, చిన్నులపాయ కూడా బాగా వేగిపోయింది. అల్లం చిన్నులపాయ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చికెన్ నీళ్ళలోకి వేసుకుందాం. ఇప్పుడు చికెన్ అంతా ఫ్రై చేసుకున్నాం. ఇక్కడ బాగా వేగిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ధనియాల పొడి, నేను ధనియాలు, 2 లవంగాలు, కొంచెం చెక్క 3 కలిపి వేయించి పొడి చేసుకున్నాను అన్నమాట. అది వేసుకున్నాను. ఇదంతా కలిసేది కలుపుకున్నా. చూసారా, బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ధనియాల పొడి కూడా బాగా వేగిపోయింది. మనం మిరియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు మిరియాలు 1 స్పూన్ మిరియాల పొడి మిక్సీకి వేసుకున్నాను నేను. మనం కారం అంటే కారం వేసుకోవచ్చు, మిరియాల పొడి అంటే మిరియాల పొడి వేసుకోవచ్చు. నేను మిరియాల పొడి ఇచ్చేసాను. చూడండి, బాగా అయిపోయింది. నేను కొంచెం కారం యూజ్ చేస్తున్నా. కొంచెం వేసుకుంటే చాలు. మనం ఆల్రెడీ మిరియాల పొడి వేసాం కదా, కొంచెం కారం వేసి బాగా వేగిపోతుంది. బాగా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నా. బాగా కలిపేసుకుంటాం. చూసారా ఫ్రెండ్స్, మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూసారా ఎలా ఉంది, బాగా రెడీ అయిపోయింది కదా. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పక్కన పెట్టేద్దాం.